పాలకుడికి భయమన్నా ఉండాలా, భక్తన్నా ఉండాలా అంటారు. అసలు మనిషికే భయమన్నా ఉండాలా, భక్తన్నా ఉండాలా అంటారు. ముఖ్యంగా పాలకుడి విషయానికి వచ్చినట్టయితే మానవత్వం ఉండాలి. అందుకే అంటారు గవర్నెన్స్ విత్ హ్యుమానిటీ ఈజ్ అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ రూలర్ అని చెప్పని అంటారు. దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డికి నా భయమూ లేదు. అంటే ప్రజలన్నా, ప్రజాస్వామ్యం అన్నా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అన్నా, అధిష్టానం అన్నా భయం లేదు. తర్వాత భక్తి అయినా లేదు. భయం లేదు కాబట్టి భక్తి కూడా లేదు. అయ్యో నన్ను ఈ ప్రజలు ముఖ్యమంత్రిగా చేసినారు, ఇంత పెద్ద అవకాశం నాకు ఇచ్చినారు, కాబట్టి నేను ఈ ప్రజల పట్ల కొంత భక్తిభావంతో ఉండాలా, ఈ కుర్చీ పట్ల భక్తిభావంతో ఉండాలన్నట్టుగా భక్తి లేదు. దాంతోపాటు మానవత్వం అసలుకే లేదు. మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరు కూడా పేదల జీవితాలు రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక జీవన విధానాన్ని విధ్వంసం చేసే విధంగా వాళ్ళ లైవ్లీహుడ్స్ను డిస్టర్బ్ చేసే విధంగా ఎవరు కూడా వివరించరు. దురదృష్టం రేవంత్ రెడ్డి గారు, మీరేమో విస్మయం గురవుతూ ఉన్నారు. అందాల పోటీల పేరు మీద ఇళ్ళు విధ్వంసం చేస్తూ ఉండడం. మీరు 16 నెలల కాలంలో కనుక చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు ఈ 16-17 నెలల కాలంలో మొత్తం కూడా ఒక విధ్వంసకరమైనటువంటి ఒక వ్యవహార శైలి మాత్రమే ప్రదర్శించినాడు. ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక వ్యవహార శైలి లేదు, విధ్వంసకరమైనటువంటిది. అది మూసీ పేరు మీద విధ్వంసానికి పాల్పడ్డా, హైడ్రా పేరు మీద విధ్వంసానికి పాల్పడ్డా, ఇవాళ అందాల పోటీల పేరు మీద విధ్వంసానికి పాల్పడ్డా, ఇవన్నీ కూడా ఒక మానవత్వం లేనటువంటి, భయం లేని, భక్తి లేని, బరితెగింపు పరిపాలనను అందిస్తూ తానేదో నియంత, తాను ఏది చేయదలుచుకుంటే దానికి అడ్డొచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే అడ్డు ఉన్నారనుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఇట్లా చెస్లో మనం కనుక పోతూ ఉంటుంటే అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టేస్తే అడుగడుగున అహంకారం కనిపిస్తుంది కదా. అహంకారం, తర్వాత ఒక నియంతృత్వ ధోరణి, తర్వాత నేను ఏం అనుకుంటే అది చేస్తాను అనేటువంటి ఒక దొరరికం, ఒక ఫ్యూడలిజం స్పష్టంగా దీంట్లో కనబడతా ఉంది. ఇది ముమ్మాటికి ఒక ఫ్యూడల్ టెండెన్సీస్. ఎప్పుడో గతంలో ఇన్నం రాజులు, రాజ్యాలు ఏలిన వారు, లేకపోతే పెద్ద పెద్ద పటేళ్ళు, గడీలు ఉన్నటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి ఒక వ్యవహార శైలితో రాజులు పోతుంటే రాణులు పోతుంటానో పక్కన ఎవరు అడ్డుండొద్దు అని చెప్పని తలకాయ కిందికి వేసుకొని నిలబడాలా, చెప్పులు వేసుకొని నిలబడాలి. ఆయన అన్నాడు చాలా సందర్భాల్లో, నేను మా ఇంటి ముందు ఎవరు చెప్పులు వేసుకోకుండా పోయేది అని చెప్పని. ఇప్పుడు రాజుగారి ఆదేశాల మీద జరుగుతున్నటువంటి ఏ కార్యక్రమం ముందైనా పేదోడు ఉండొద్దు అనేటువంటి ఒక రీతిలో వాళ్ళ విధ్వంసానికి పాల్పడుతూ ఉన్నాడు. ఇది ఫ్యూడలిజం, ఇది దొరరికం, ఇది నియంతృత్వం, ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం, ఒక బరితెగింపు పరిపాలనకు నిదర్శనము, అణచివేతకు నిదర్శనంగా నేను భావిస్తాను.